హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో ఇశ్రాయేలీలను పరిపాలించిన రెండవ రాజైన దావీదు కుమారుడైన సొలొమోను గురించి క్లియర్గా చూద్దాము. సొలొమోను ఇశ్రాయేలీలను పరిపాలించిన మూడవ రాజు. 1వ దినవృత్తాంతములు 3వ అధ్యాయంలో దావీదు యొక్క సంతానం గురించి, కుమారుల గురించి ఉంటుంది. దావీదు యొక్క మొదటి భార్య మీకాలు, రెండవ భార్య అబిగయిలు, మూడవ భార్య పేరు అహీనోయము. అలా హెబ్రోన్లో 6 మంది భార్యలు ఉన్నారు. తర్వాత 7వ స్త్రీ బెత్సెబాను చేర్చుకుంటాడు. దావీదుకు బెత్సెబాకు మొత్తం 5గురు కుమారులు. అయితే దావీదు చేసిన పని దేవునికి దుష్కార్యంగా ఉండెను. కాబట్టి మొదట పుట్టిన బిడ్డ 7 రోజులకు చనిపోతుంది. తర్వాత సొలొమోను జన్మిస్తాడు. దేవుడు సొలొమోనుకు నాతాను ప్రవక్త ద్వారా యెదిద్యా అని పేరు పెట్టమని చెప్తాడు. యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. సొలొమోను తర్వాత షిమ్యా, షోబాబు, నాతాను అనేవాళ్ళు బెత్సెబాకు, దావీదుకు జన్మించారు. దేవుడు సొలొమోనును దేవుని మందిరం కట్టించడానికి ఎన్నుకున్నాడు. అలానే రాజుగా కూడా ఎన్నుకున్నాడు. దావీదు చనిపోకముందే దావీదు సొలొమోనును రాజుగా చేశాడు. ఎందుకని దావీదు బ్రతికి ఉండగానే సొలొమోనును రాజుగా ఎందుకు నియమించాడు అంటే, రాజు ముసలితనంలో చనిపోతే తన కొడుకు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కుట్ర జరుగుతుంది. దావీదు కుమారుడైన అదోనియా దావీదుకు హగ్గీతు వలన పుట్టిన 4వ కుమారుడు. దావీదు వృద్ధాప్యానికి వచ్చాడంటే ముసలివాడిగా అయ్యాడు. అయితే అదోనియా దావీదు చనిపోకముందే అదోనియా గర్వించిన వాడై దావీదు తర్వాత నేనే రాజు అవుతాను అనుకొని రథాలను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తడానికి 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. ఈ అదోనియా అబ్షాలోం తర్వాత పుట్టినవాడు. చాలా సౌందర్యం గలవాడు. దావీదుకి అదోనియా ఇలా చేస్తున్నాడు అని తెలియలేదు. అయితే అదోనియాకు యోవాబు, యాజకుడైన అబ్యాతారు అదోనియా వైపుండి సహాయం చేశారు. సొలొమోను వైపు యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, నాతాను ప్రవక్త, షిమి, రేయి అనే వాళ్ళు సొలొమోను వైపు ఉన్నారు. అదోనియా క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులను, అతని సహోదరులందరినీ పిలిచాడు. కానీ సొలొమోను వైపు ఉన్నవారిని పిలవలేదు. అప్పుడు నాతాను ప్రవక్త సొలొమోను తల్లి అయిన బెత్సెబాకి జరిగిన విషయం చెప్తాడు. రాజుగా అదోనియా ఏలడానికి చూస్తున్నాడు, కానీ ఈ విషయం దావీదుకు తెలియదు. కాబట్టి సొలొమోనుని రాజుగా చేయమని సలహా ఇస్తాడు. అయితే బెత్సెబా దావీదు దగ్గరికి వెళ్ళి, రాజా, నీ సేవకురాలైన నాకు ప్రమాణపూర్వకంగా చెప్పావు, సొలొమోనుని రాజుగా చేస్తాను అని అన్నావు. కానీ నీ తర్వాత అదోనియా రాజు అవుతానని చెప్తున్నాడు. 50 మంది బంటులను వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు, ఏలుతున్నాడు. కానీ అదోనియా ఏలుతున్నాడు, ఏమని చెప్పాలి అని అంటుండగా నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి, అదోనియా నీ తర్వాత ఏలతాడని చెప్పావా రాజా? అదోనియా ఎడ్లను బలి అర్పించి అందరికీ విందు చేయిస్తున్నాడు అని చెప్పగా, దావీదు తక్షణమే నాతాను ప్రవక్తను, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి సొలొమోనును రాజుగా అభిషేకించమని చెప్తాడు. అలా దావీదు వారు చెప్పిన మాట ప్రకారం గీహోను అనే ప్రాంతానికి వెళ్ళి బెనాయాను, కెరీతీయులను, పెలేతీయులను వెళ్ళి సొలొమోనుని అభిషేకించారు. సేవకులు బాకా ఊదుతూ రాజైన సొలొమోను చిరంజీవి అగుగాక అని ప్రకటన చేశారు దావీదు చెప్పిన మాట ప్రకారం. అయితే సొలొమోనుని ఇశ్రాయేలీల వాళ్ళ మీద, యూదా వారి మీద రాజుగా అభిషేకించారు. అప్పటికి అదోనియా ఏం చేస్తున్నాడు అంటే, దావీదు తర్వాత నేనే రాజునవుతాను అని అందరికీ విందు చేస్తున్నాడు. రాజకుమారులందరికీ విందులో ఉంటాడు. పట్టణమంతా సొలొమోనుని రాజుగా అభిషేకించి ఊరేగిస్తున్నారని అదోనియాకు తెలుస్తుంది. అదోనియా సొలొమోనుకి భయపడి లేచి బయలుదేరి బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే సొలొమోను చంపేస్తాడని భయపడతాడు. బలిపీఠపు కొమ్మును పట్టుకొని ఉన్నాడని సొలొమోనుకి సమాచారం అందుతుంది. అయితే సొలొమోను అదోనియాను తన దగ్గరికి రప్పిస్తాడు. అదోనియా సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అయితే సొలొమోను అతన్ని ఇంటికి పొమ్మని సెలవిస్తాడు, అంటే క్షమిస్తాడు అని అర్థం. దావీదు మరణకాలం సమీపించింది. తన కుమారుడైన సొలొమోనుకి ఇలా ఆజ్ఞాపించాడు, అంటే తనకు ఎదురుగా నిలిచిన వాళ్ళందరినీ నిర్మూలించమని దావీదు చెప్తున్నాడు. లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను పోతున్నాను, దేవుని మార్గాన్ని అనుసరించమని, అన్నిటిలో వివేకంగా నడుచుకో, పూర్ణ మనసుతో సత్యాన్ని అనుసరిస్తే నీ పిల్లలు కూడా
తమ ప్రవర్తన విషయంలో దేవుని మార్గంలో నడిస్తే ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం అనేది నీ పిల్లలు ఏలతారు, నీకు ఎదురుగా ఎవరూ ఉండరు అని యెహోవా నా గురించి ప్రమాణం చేశాడు. ఆ మాట స్థిరపరచు. దేవుని ఆజ్ఞలు కట్టడలు అవిధేయత చూపితే రాజ్య సింహాసనం నీకు దక్కదు అని చెప్తాడు. అలానే యోవాబు అబ్నేరును అమాషా విషయంలో సమాధాన పడిన తర్వాత వారిని చంపాడు. కాబట్టి యోవాబును విడిచిపెట్టకు, చంపమని చెప్తాడు. నీ అన్న అయిన అబ్షాలోము ముందు నుండి పారిపోయిన సమయంలో గిలాదీయుడైన బర్జిల్లయము కుమారులు నాకు సహాయం చేశారు. వారి మీద దయ చూయించు, రాజు భోజనపు బల్ల దగ్గర చేర్చుకో. నేను మహానయముకు వెళ్తుండగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడైన షిమి నన్ను శపించాడు. నన్ను ఎదుర్కోవడానికి అతడు యోర్ధాను నది దాటి వచ్చినప్పుడు దేవుడు తోడు, నేను అతన్ని చంపను అని ప్రమాణం చేశాను. అలా అని నేను ప్రమాణం చేశాను, కానీ నువ్వు కాదు కదా. నువ్వు చంపకుండా వదిలేకు, చంపేయి అని చెప్పిన తర్వాత దావీదు చనిపోతాడు. దావీదు దావీదు పట్టణంలో సమాధి చేయబడతాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోన్లో 7 సంవత్సరాలు ఏలాడు. 33 సంవత్సరాలు యెరూషలేములో ఏలాడు. అలానే దావీదు మందిరం ఎలా కట్టాలి, ఏంటి, దేవుడు ఎలా ప్లాన్ ఇచ్చాడు అనేది సొలొమోనుకు చెప్తాడు. దావీదు ఇలా చెప్తున్నాడు, ఈ మందిరం అనేది నువ్వే కట్టాలి. దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పింది, నువ్వు నా ఘనతకు ఒక మందిరాన్ని కట్టిస్తావు అని ముందే దేవుడు చెప్పాడు అని సొలొమోనుకు చెప్తాడు. దావీదు చనిపోయిన తర్వాత దావీదు చెప్పిన మాటలను గైకొని, అంటే దావీదు చెప్పిన ఆజ్ఞలను గైకొని అదోనియాను అలానే యోవాబును నిర్మూలిస్తాడు. దావీదు చెప్పిన మాట ప్రకారం సొలొమోను తనకు ఎదురుగా ఉన్న శత్రువులను నిర్మూలన చేస్తాడు. అయితే ఇక సొలొమోను రాజ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. సొలొమోను సింహాసనం పక్కన తన తల్లికి కూర్చోవడానికి ఆసనం వేయించగా తన తల్లి తన కుడి పక్కన కూర్చుంటుంది. అయితే అదోనియా బెత్షెబాను ఇలా అడుగుతాడు. తన తండ్రి అయిన దావీదుకు ఉపచారం చేయడానికి వచ్చిన షూనేమీయురాలైన అబీషైని తనకిచ్చి పెళ్లి చేయమని బెత్షెబా ద్వారా అడిగిస్తాడు సొలొమోన్ని. బెత్షెబా ఈ విషయం సొలొమోనుకు చెప్తుంది. అదోనియా తన తండ్రి అయిన దావీదుకు ఉపచారం చేయడానికి వచ్చిన షూనేమీయురాలైన అబీషైని తనకిచ్చి పెళ్లి చేయమని అంటాడు. బెత్షెబా ద్వారా అడిగిస్తాడు. దావీదు తనకు ఉపచారం చేసిన అబీషైని కోడలేదు, అంటే ముట్టుకోలేదు. అయితే సొలొమోనుకి బెత్షెబా ఈ విషయం చెప్తుంది. ఈ విషయంలో అదోనియాను చంపిస్తాడు. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో కనిపిస్తుంది. సొలొమోను అబ్యాతారుని చంపాడు. ఎందుకంటే అబ్యాతారు దావీదుతో పాటు శ్రమలు అనుభవించాడు. దేవుని మందసాన్ని దావీదుతో పాటు తీసుకుని వస్తాడు. దీని కారణంగా సొలొమోను అబ్యాతారుని యాజకునిగా తీసేస్తాడు. అలానే యోవాబు అబ్షాలోము పక్షాన ఉండలేదు, అదోనియాకు సహాయం చేశాడు. దావీదుతో సమాధాన పడిన వాళ్ళందరినీ అబ్నేరును అమాషాను చంపిన కారణంగా యెహోయాదా కుమారుడైన బెనాయా ద్వారా యోవాబును చంపిస్తాడు సొలొమోను. యోవాబును అరణ్యంలో తన ఇంట్లో పాతిపెట్టబడ్డాడు. అయితే సైన్యాధిపతి అయిన యోవాబుకు బదులుగా బెనాయాను నియమించాడు సొలొమోను. అబ్యాతారుకి బదులుగా యాజకునిగా సాదోకును నియమించాడు. అంటే అదోనియాకి సహాయం చేసిన వాళ్ళందరినీ తీసివేసి సొలొమోనుకు సహాయం చేసిన వాళ్ళందరినీ రీప్లేస్ చేశాడు. వాళ్ళ ప్లేస్లో వీళ్ళని పెట్టాడు. వాళ్ళకి బదులుగా వీళ్ళని నియమించాడు. షిమికి ఇలా ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వేరే ప్రాంతానికి వెళ్తే నీవు మరణానికి అర్హుడవు అని చెప్తాడు. అయితే 3 సంవత్సరాల తర్వాత షిమి యొక్క పనివారిలో 2 పారిపోతారు. వారిని వెతకడానికి గాతు అనే ప్రాంతానికి వెళ్తాడు. అలా షిమి రాజు ఆజ్ఞ తప్పడం వల్ల బెనాయా చేతిలో చనిపోతాడు. దావీదు చెప్పిన ప్రతి పని జరిగిస్తాడు సొలొమోను. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. తర్వాత దేవునికి మందిరం లేకపోగా జనులు ఉన్నత స్థలాలలో బలులు అర్పిస్తుండేవాళ్ళు. గిబియానులో ముఖ్యమైన బలిపీఠం అక్కడ ఒకటి ఉంది. అయితే బలులు అర్పించడానికి సొలొమోను రాజు బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాడు. గిబియోనులో ఆ రోజు రాత్రి దేవుడు సొలొమోనును కలలో దర్శించాడు. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఏది ఇవ్వడం ఇష్టమో దాన్ని అడగమంటాడు. అందుకు సొలొమోను, నేను బాలుడను, కార్యములు జరపడానికి నాకు బుద్ధి చాలదు. ఇంత గొప్పదైన నీ జనముకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయాన్ని దయచేయమని అడిగాడు. ఈ మనవి అనుకూలంగా ఉంది గనక
దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగకుండా వివేకము జ్ఞానమును అనుగ్రహించమని అడిగావు. నువ్వు ఇలాగ అడిగినందున నీ మనవిని ఆలకిస్తున్నాను. బుద్ధి వివేకం గల హృదయాన్ని నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీలాంటి వాడు ఒక్కడు కూడా లేడు, నీ తర్వాత కూడా నీలాంటి వాడు ఒక్కడు కూడా ఉండడు. నువ్వు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని నీకు ఇస్తున్నాను అని దీవిస్తాడు. నీ దినములన్నిట నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. నీ తండ్రి అయిన దావీదు నడిచిన నా మార్గంలో అంటే నా ఆజ్ఞలు గైకొని నడిచాడు. నువ్వు కూడా అలా నడిస్తే సదాకాలం నేను నీకు తోడయుండి నీ రాజ్యం అనేది నీ సంతానం ఏలడానికి నేను నిన్ను దీవిస్తాను అని చెప్తాడు. నేను నియమించిన కట్టడలను గైకొంటే దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని దేవుడు అంటాడు. అంతలో సొలొమోను మేల్కొని అది కళ అని తెలుసుకొని తర్వాత అతడు యెరూషలేముకి వచ్చి యెహోవా నిబంధన మందసం ఎదుట నిలవబడి దహన బలులు సమాధాన బలులు అర్పించి సేవకులందరికీ విందు చేయించాడు. తర్వాత న్యాయం కోసం వేశ్యలైన 2 స్త్రీలు రాజు దగ్గరకు వస్తారు. వారిద్దరూ సొలొమోను దగ్గరకు వచ్చారు. వారిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వారిలో ఒక స్త్రీ ఇలా చెప్తుంది, నేను బిడ్డను కనిన 3 రోజుల తర్వాత ఆమె కూడా ఒక బిడ్డను కనింది. మా ఇంట్లో మేమిద్దరమే ఉన్నాము. రాత్రి సమయంలో ఆమె నిద్రించే సమయంలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఆమె లేచి నేను నిద్రపోతుండగా వచ్చి నా పక్కలో ఉన్న బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచింది. ఉదయం నేను పిల్లకు పాలివ్వడానికి నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడు అని మొదటి స్త్రీ చెప్తుంది. అయితే రెండవ స్త్రీ ఇలా అంటుంది, బతికి ఉంది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని చెప్తుంది. అయితే ఇలా వాళ్ళు అనుకుంటూ ఉండగా రాజు తెలివిగా ఆలోచించి ఆ బిడ్డను 2 భాగాలుగా చేసి 2 భాగాలు ఇద్దరూ తీసుకోండి అని అంటాడు. ఈ విషయం విన్న కన్న తల్లి కన్నబిడ్డ విషయమై అందుకు స్త్రీలలో మొదటిది బిడ్డను చంపకుండా రెండవ స్త్రీకి ఇప్పించమని మనవి చేసింది. కానీ రెండవ స్త్రీ అలా అనకుండా బిడ్డను చెరిసగం చేయమని చెప్తుంది. ఈ మాటలు విన్న సొలొమోను రాజు ఆ బిడ్డ యొక్క తల్లి ఎవరో నిర్ధారించి మొదటి స్త్రీ అసలు తల్లి అని గ్రహించి న్యాయం తీరుస్తాడు. ఇలా మొదటిసారిగా దేవుడిచ్చిన జ్ఞానంతో న్యాయం తీరుస్తాడు. రాజైన సొలొమోను కింద అధిపతులుగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకునిగా వ్యవహరించాడు. పీషా కుమారులైన ఎలీహోరెపు అహియము ప్రధానమంత్రులు. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖకుడై ఉన్నాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి. సాదోకు అబ్యాతారు యాజకులుగా పనిచేశారు. నాతాను కుమారుల్లో అజర్యా అధికారుల మీద ఉన్నాడు. జాబూదు రాజు సన్నిధిలో రాజుకి మిత్రుడిగా మంత్రిగా పనిచేశాడు. గృహ నిర్వాహకుడిగా అహీషారు ఉంటాడు. సొలొమోను రాజుకి ఆహారం సంగ్రహం చేసేవాళ్ళు అంటే ఆహారం ఇచ్చేవాళ్ళు 12 మంది అధికారులను నియమిస్తాడు రాజు. ఆ 12 మందిలో ఒక్కొక్కళ్ళు ఒక్కో నెల వారికి ఆహారం ఇవ్వాలి, ఆహారం సిద్ధపరచాలి. వాళ్ళ పేర్లు ఏంటంటే వారికి ఏ ఏ ప్లేస్ వాళ్ళకి ఇవ్వబడింది, ఏ ఏ ప్రదేశం ఇవ్వబడింది పొలాలు పండించడానికి ఆహారం సిద్ధపరచడానికి అనేది చూద్దాము. మొదటిది ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు. రెండవది మాకస్సులోను దెకెరు కుమారుడు. మూడవది అరుబ్బోతులోను హేసేదు కుమారుడు. వీనికి షోకో దేశం ఇంకా హేపేరు దేశం అంతా నియమించబడింది. అభినాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశం అంతా నియమించబడింది. అయితే సొలొమోను కుమార్తె అయిన టపాతు ఇతని భార్య. ఐదోది అహిలుదు కుమారుడైన బయానాకు తానాకును మెగ్గిదోను బెత్సయాను ప్రదేశం అంతా నియమించబడింది. గెబేరు కుమారునికి యాయీరు గ్రామము అలానే అర్గోబు దేశం అంతా నియమించబడెను. అయితే ఇద్దో కుమారుడైన అహినదాబు మహానయంలో ఉన్నాడు. నఫ్తాలి దేశంలో అహిమయస్సు ఉన్నాడు. అహిమయస్సు సొలొమోను కుమార్తె అయిన బాషెమతును పెళ్లి చేసుకుంటాడు. ఆషేరులోని అలోతులోని హుషై కుమారుడైన బయానా ఉన్నాడు. ఇషాకారు దేశంలో పరుయాహు కుమారుడైన యెహోషపాతు ఉంటాడు. యూఫ్రటీసు నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్య ఉన్న రాజ్యముల మీద ఫిలిస్తీన్ దేశం మీద సొలొమోను ప్రభుత్వం చేశాడు. సొలొమోను రాజుగా ఏలిన సమయంలో నలుదిక్కుల నెమ్మది, సమాధానం, సంతోషం కలిగింది. సొలొమోను రాజుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలీల వారేమి యూదా వారేమి ద్రాక్ష చెట్ల కింద నిర్భయంగా నివసించారు. సొలొమోను రాజుకి
40,000 గుర్రపు శాలలు, రౌతులు, 12,000 గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాలు అనేవి ఐగుప్తులో నుండి డబ్బులిచ్చి తెప్పించాడు. రాజైన సొలొమోను భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏది తక్కువ కానివ్వకుండా చూసుకునేవాడు. ఆ సమయంలో ఆహారం అనేది భారీగా ఉండేది. ఎంత ఉండేదో చూద్దాము. 624 కేజీల గోధుమ పిండి, 1200 కేజీల ముతక పిండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు. ఇవి కాకుండా ఎర్ర దుప్పలు అంటే దుప్పి మాంసం, జింకలు, క్రొవ్విన బాతులు ఆహారంగా తినేవారు. భోజనపు బల్ల ముందు ఇవన్నీ ఉండేవన్నమాట. ఇది 1 రాజులు 5వ అధ్యాయం 22వ వచనంలో కనిపిస్తుంది. సొలొమోను తాను బ్రతికి ఉన్న సమయంలో దావీదు 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రచించాడు. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రంలో ప్రావీణ్యుడు. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం అనేది తూర్పు దేశస్థుల జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానం కంటే అధికంగా ఉండెను. అప్పట్లో జ్ఞానం కలిగిన వారిలో సమస్తమైన వారికంటే ఎజ్రాహీయుడైన ఏతాను కంటే మహోల కుమారుడైన హేమాను, కల్కోలు, దర్దా అనే వారికంటే జ్ఞానవంతుడై ఉన్నాడు. సొలొమోను పేరు ప్రఖ్యాతలు దేశమంతా విస్తరించింది, వినిపించింది. సొలొమోను జ్ఞానం గురించి విని భూపతులందరిలో నుండి, ప్రజలందరిలో నుండి చాలామంది ప్రజలు రాజు సన్నిధికి వచ్చేవారు. తర్వాత తూరు అనే ప్రాంతానికి రాజైన హిరాము తన తండ్రికి బదులుగా సొలొమోనుని పట్టాభిషేకం చేశారు అని విని, అంటే సొలొమోనుని తూరు అనే రాజ్యానికి కూడా రాజుగా నియమించారు. అయితే హిరాము తన సేవకులను సొలొమోను వద్దకు వర్తమానం తెస్తారు. హిరాము దావీదు ఏలిన కాలంలో దావీదుతో స్నేహంగా ఉన్నాడు. స్నేహంగా ఉన్న రాజ్యం మీద సొలొమోను రాజు కావడం గురించి హిరాముకి వర్తమానం పంపిస్తాడు. అది ఏంటంటే సొలొమోను ఇలా చెప్పి పంపిస్తున్నాడు, నా తండ్రి అయిన దావీదు పరిపాలించిన కాలంలో అన్ని వైపులా యుద్ధాలు జరిగాయి. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల కింద అణిచివేశాడు. యెహోవా నామ ఘనత కోసం నా తండ్రి దేవుని మందిరం కట్టించడానికి వీలు కాలేదు. ఈ సంగతి నీకు తెలుసు కదా. ఇప్పుడు నాకు శత్రువు ఒక్కడూ లేడు. దేవుడైన యెహోవా నాకు నలుదిశలా నెమ్మది దయచేశాడు. యెహోవా నా తండ్రికి సెలవిచ్చాడు, నీ కుమారుడు నా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టిస్తాడు. నీ సింహాసనం మీద నీకు బదులుగా అతన్ని కూర్చోపెట్టాను అని దేవుడు దావీదుతో పలికాడు. నేను నా తండ్రి చెప్పిన మాటలను బట్టి దేవునికి ఒక మందిరం కట్టించడానికి నేను ఉద్దేశం కలిగి ఉన్నాను. మందిరం కట్టించడానికి నీ సహాయం కూడా నాకు చాలా అవసరం. లెబానులో దేవదారు మ్రానులను నరికించడానికి నాకు సెలవిమ్ము. మ్రానులను నరకడానికి సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరూ లేరు అని అనగా, హిరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహు సంతోషించాడు. ఈ గొప్ప జనమును ఏలడానికి జ్ఞానం గలవాణ్ణి దయచేసిన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతించాడు హిరాము. అయితే హిరాము సొలొమోనుకు వర్తమానం అంగీకరించి, నీ కోరిక ప్రకారం నేను చేస్తాను అని దేవదారు మ్రానులను, సరళపు మ్రానులను అనేది లెబానో నుండి సముద్రం దగ్గరికి తెచ్చి వాటిని తెప్పలుగా కట్టి నువ్వు నాకు నిర్ణయించే స్థలానికి చేరుస్తాను అని వర్తమానం పంపిస్తాడు. అయితే నా ఇంటివారి సంరక్షణ కోసం ఆహారం కావాలని అడగగా సొలొమోను దేవదారు సరళపు మ్రానులను హిరాము దగ్గర నుండి తీసుకొని వారి ఇంటి వారికి ఆహారం దయచేసేవాడు. ప్రతి సంవత్సరం ఆహారం దయచేసేవాడు సొలొమోను హిరాముకి. అయితే దేవుడు హిరాముకి సొలొమోనుకి సమాధానం కలుగజేశాడు. సొలొమోను రాజు ఇశ్రాయేలీలను వెట్టి పనులు చేయించాడు. వారిలో 30,000 మంది వెట్టి పనులు చేసేవాళ్ళు. అదోనీరాము వెట్టి పనుల మీద అధికారిగా ఉన్నాడు. సొలొమోను కింద పనివాళ్ళు అనేకులున్నారు. శిల్పకారులని, అధికారులని 3,300 మంది ఉన్నారు. వీరు పనివారి మీద అధికారులై ఉన్నారు. రాజైన సొలొమోను మందిరం కట్టించడానికి మందిరం యొక్క పునాదిని గొప్ప రాళ్ళు, శ్రేష్టమైన రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించాడు. సొలొమోను కట్టించిన మందిరం అనేది 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలది. సొలొమోను మందిరం కట్టించాడు. కానీ పనివారు వాడిన ఇనుప పనిముట్లు సౌండ్ అనేది ఎక్కడా వినబడలేదు. అంటే అప్పట్లోనే అంత టెక్నాలజీని ఉపయోగించారు. మందిరం లోపలంతా బంగారంతో పదికించారు. సొలొమోను ఏలడం ప్రారంభించిన 4వ సంవత్సరంలో జిప్ అనే మాసంలో, అంటే జిప్ అనే నెలలో పునాది వేశాడు. 11వ సంవత్సరంలో బూలు అనే 8వ నెలలో దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ
మందిరం సమాప్తమైంది. 7 సంవత్సరాలలో మందిరాన్ని కట్టించాడు, పూర్తి చేశాడు. అలానే 13 సంవత్సరాలలో తన నగరాన్ని అంటే రాజ్య నగరాన్ని కట్టించాడు. అలానే లెబానోను అరణ్యపు నగరాన్ని కట్టించాడు. తన భార్య అయిన ఫరో కుమార్తె కోసం ఒక నగరాన్ని కట్టించాడు. సొలొమోనుకి ఇత్తడి పనులన్నీ హీరాము అనే వ్యక్తి చేశాడు. మందిరం కట్టించడం పూర్తయిన తర్వాత దావీదు ప్రతిష్ఠించిన వెండి బంగారపు ఉపకరణాలన్నిటినీ యెహోవా మందిరపు ఖజానాలో ఉంచాడు. అలానే దేవుని మందసాన్ని ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి యాజకుల ద్వారా మందసాన్ని తీసుకుని వచ్చారు. దేవుని మందసాన్ని ఊరేగింపుతో మందిరంలోకి తెచ్చిన రోజున లెక్కలేనన్ని ఎడ్లను, గొర్రెలను బలిగా అర్పించారు. ఆ మందసంలో ఏముంది అంటే యెహోవా మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు గల రాతి పలకలు. మందసంలో 2 రాతి పలకలు ఉంచారు. మరి ఏమీ లేకపోయాను. 1 రాజులు 8వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు ఒక మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరంలో నిండుకున్న సమయంలో ఈ హేతు చేత యాజకులు సేవ చేయడానికి నిలవలేకపోయారు. సొలొమోను దేవునికి స్తుతించాడు, ఇలా ప్రార్థించాడు. ఇశ్రాయేలీల ప్రజలకు దేవుని చిత్తానుసారంగా నేను దేవుని కోసం మందిరం కట్టించాను, దేవునికి నివాసం ఏర్పరిచాను. దీని గురించి దేవుడు నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చిన మాటలను నేను నెరవేర్చాను అని ప్రజలకు చెప్తున్నాడు. అటు తర్వాత మోకాల్లోని బలిపీఠం ఎదుట దేవునికి ప్రార్థించి ఇశ్రాయేలీలు ప్రార్థించిన తర్వాత దీవించాడు. ఇలా చెప్తున్నాడు ప్రజలకు, మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు మన కార్యాలు సఫలం చేస్తాడు అని చెప్తున్నాడు. మన పితరులకు తోడుగా ఉన్నట్టు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. సొలొమోను ఆ సమయంలో సమాధాన బలులుగా 20,000 ఎడ్లను, 120,000 గొర్రెలను యెహోవాకు అర్పించాడు. ఈ ప్రకారంగా ఇశ్రాయేలీలందరూ యెహోవా మందిరం ప్రతిష్ఠ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే దేవుని మందిరం ప్రతిష్ఠించిన రోజున దేవునికి దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి ఇత్తడి బలిపీఠం అనేది సరిపోలేదు. ఇత్తడి బలిపీఠం అనేది చాలా చిన్నదైపోయింది. దహన బలులు, నైవేద్యాలు, సమాధాన బలులు, బలి పశువు యొక్క కొవ్వును అర్పించడానికి చాలా చిన్నదై చాలకపోయాను. అంటే ఎంతమంది దహన బలులు అర్పించారో తెలుస్తుంది. ఇది ఒక పండగలా జరుపుకున్నారు. దాదాపు 2 వారాలు అంటే 14 రోజులు ఇశ్రాయేలీలందరూ హమాతుకు పోయే మార్గం మొదలుకొని ఐగుప్తు వరకు అనేక ప్రాంతాల నుండి వచ్చారు. 14 రోజులు దేవుని సముఖమందు ఉత్సవం చేశారు. ఎంతో ఆనందంగా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై, నీ ప్రార్థన విన్నపాలు నేను విన్నాను. నువ్వు నా కోసం కట్టించిన మందిరం పరిశుద్ధపరిచాను. నా దృష్టి, నా మనసు ఎల్లప్పుడూ మందిరంలో ఉంటుంది. నీ తండ్రి అనుసరించిన మార్గంలో యథార్థ హృదయంతో నా కట్టడలు అనుసరిస్తే ఇశ్రాయేలీల మీద రాజుగా చిరకాలం నీ సంతతి వారిని స్థిరపరుస్తాను. కానీ మీరు మీ కుమారులైన నన్ను అనుసరించకుండా, నా ఆజ్ఞలు గైకొనకుండా ఇతర విగ్రహ దేవతలను పూజించినా, వాటిని ఆరాధించినా, వాటికి అర్పించినవి తిన్నా కానీ నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనివ్వకుండా వారిని నిర్మూలం చేసి నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరం అనేది నా సముఖంలో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీలు సర్వజనులలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిరపు మార్గాన వచ్చిన వాళ్ళందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడి, యెహోవా ఈ దేశంలో ఈ మందిరం ఇలా ఎందుకు చేశాడు అని అడగగా ప్రజలు ఇలా చెప్పుకుంటారు, ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను, అన్యులు ఆరాధించే దేవతలను ఆధారం చేసుకుని వాటిని పూజిస్తూ వచ్చారు. కనుక యెహోవా ఈ కీడంతా వారి మీదకి రప్పించాడు అని చెప్పుకుంటారు. సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజనగరాన్ని 20 సంవత్సరాలలో ఈ రెండింటిని కట్టించాడు. అయితే తూరు రాజైన హీరాము సొలొమోను చెప్పినవన్నీ అంగీకరించి దేవదారు మ్రాన్లను, సరళపు వృక్షపు మ్రాన్లను, బంగారాన్ని సొలొమోను కోరినంత ఇచ్చాడు. అయితే సొలొమోను హీరాము రాజుకు గలిలియా దేశంలోని 20 పట్టణాలను అప్పగించాడు. కానీ హీరాము రాజుకి ఈ పట్టణాలన్నీ నిష్ప్రయోజనం అని చెప్తాడు. అతని దృష్టికి అనుకూలంగా కనపడలేదు. అలానే 240 మనుగుల బంగారాన్ని రాజుకు పంపించాడు. సొలొమోను ఎన్నో నగరాలు కట్టించాడు.
మిల్లోను, యెరూషలేము యొక్క ప్రాకారమును, హాసోరు, మెగ్గిదో, గెజెరు అనే పట్టణాలను కట్టించాడు. వెట్టి పని చేసే వాళ్ళని పెట్టాడు. ఐగుప్తు రాజైన ఫరో గెజెరు మీదకి వచ్చి దాన్ని పట్టుకొని ఆ పట్టణంలో ఉండే కనానీయులను చంపి వారి పట్టణాన్ని అగ్నితో కాల్చేసి గెజెరును తన కూతురైన సొలొమోను భార్యకు కట్నంగా ఇచ్చాడు. సొలొమోను గెజెరు పట్టణాన్ని కట్టించాడు. మరియు దిగువన బెత్‌హోరోను, బయలతు అరణ్యంలో తద్మోరు అనే పట్టణాలను కట్టించాడు. రాజ్యానికి ఎలాంటి కట్టడాలు అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ కట్టించాడు. ఇశ్రాయేలీలు అమ్మోరీలను, హిత్తీయులను, పెరిజ్జీయులను, యెబూసీయులను పూర్తిగా నిర్మూలన చేయలేకపోయారు. వారిలో శేషించిన వారిని, వారి పిల్లలను సొలొమోను దాసత్వం చేయడానికి నియమించాడు. నేటి వరకు అలానే జరుగుతుంది. ఇశ్రాయేలీలలో ఎవరిని దాసునిగా చేయలేదు. మిగిలిన వారు దాసత్వంలో ఉన్నవారు సేవకులుగాను, అధిపతులుగాను, సైన్యాధిపతులుగాను, రథాధిపతులుగాను, రౌతులుగా ఉన్నారు. సొలొమోను యొక్క పని మీద ఉన్న ప్రధానులు 550 మంది. వీరు పనివారి మీద అధికారులుగా ఉన్నారు. సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద సంవత్సరంలో 3 సార్లు దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు అర్పిస్తూ వచ్చాడు. అలానే సొలొమోను ఏదోమో దేశం దగ్గరున్న ఎర్ర సముద్ర తీరం దగ్గర ఏలతు అనే ప్రాంతం దగ్గర ఏసోన్ గెబెరు నందు ఓడలను కట్టించాడు. సొలొమోను ఇలా దేవుని మార్గంలో నడుస్తున్న సమయంలో షేబా అనే దేశం యొక్క రాణి యెహోవా నామం గురించి, సొలొమోను గురించి, పేరు ప్రఖ్యాతలు, జ్ఞానం గురించి విని శోధించడానికి సొలొమోను దగ్గరికి ప్రయాణం అవుతుంది. ఆమె గొప్ప పరివారంతో అంటే సైన్య సమూహాలతో విస్తారమైన బంగారాన్ని, రత్నాలను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చింది. సొలొమోనుని దర్శించి ఎన్నో కుశల ప్రశ్నలు అడిగింది. అయితే సొలొమోను వాటన్నిటికీ క్లుప్తంగా సమాధానమిచ్చాడు. ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చాడు. అయితే సొలొమోను కట్టించిన నగరాన్ని దేవునికి అర్పించే బలులు చూసింది షేబా దేశపు రాణి. సొలొమోను కట్టించిన నగరాన్ని దేవునికి అర్పించే బలులను చూసింది. షేబా దేశపు రాణి ఆశ్చర్యపోయింది. నీ గురించి, నీ జ్ఞానం గురించి నేను నా దేశంలో వర్తమానం విన్నాను, కానీ నేను నమ్మలేదు. నేను కల్లారా నీ దగ్గరికి వచ్చి చూసే వరకు నమ్మలేదు. కానీ నేను విన్నది నిజ వర్తమానమే. నీకు ఉన్న అధిక జ్ఞానం గురించి సగమైనా నాకు తెలియలేదు. నీ గురించి నేను విన్నదానికంటే నీ కీర్తి ఎంతో గొప్పది, హెచ్చుగా ఉంది. నీ సేవకుల భాగ్యం మంచిది. ఎందుకంటే నీ సన్నిధిలో నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినే నీ సేవకుల భాగ్యం మంచిది. అవకాశం దొరికింది, మంచి అవకాశం సేవకులకు అని చెప్తుంది. దేవుడైన యెహోవాను స్తుతించింది. ఆమె రాజుకి 240 మనుగుల బంగారాన్ని, రత్నాలను ఇచ్చింది కానుకగా. షేబా దేశపు రాణి తిరిగి తన దేశానికి వెళ్ళిపోయింది. ఇంత ఘనంగా, వైభవంగా విరాజిల్లింది సొలొమోను సామ్రాజ్యం. సొలొమోను చేసిన కార్యాల గురించి నాతాను ప్రవక్త ఒక గ్రంథంలో రాశాడు. అలానే షీలోనీయుడైన అహీయా ప్రవక్త కూడా ప్రవచన గ్రంథంలో రాశాడు. సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించాడు. ఇదంతా సొలొమోను దేవుని కోసం పనిచేశాడు. ఇది ఒకవైపు మాత్రమే. నాణ్యానికి 2 వైపులు అన్నట్టు మొదటిది. రెండవ వైపు అనేది ఇదంతా సొలొమోను దేవుని కోసం పనిచేశాడు. ఇది నాణ్యం యొక్క ఒకవైపు మాత్రమే. దేవుడైన యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై మరీ చెప్పాడు, నా ఆజ్ఞలు, కట్టడలు జాగ్రత్తగా అనుసరించు, లేదంటే ఇశ్రాయేలీలను సర్వ జనాలలో చెదరగొట్టి అవమానం పొందుతారు అని చెప్పాడు. సొలొమోను కామాతురత గలవాడై దేవుని మాటలు వినకుండా అనేక స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. మోషే ఇశ్రాయేలీలకు దేవుని కట్టడలను వివరించాడు. దాని గురించి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో క్లుప్తంగా కనిపిస్తుంది. వీలైతే చదవడానికి ప్రయత్నించండి. రాజు ఎక్కువ మంది భార్యలను చేసుకోకూడదు. యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనపరచుకోండి. రాజుగా అన్యులను నియమించకూడదు. దేవుడు ఏర్పరిచిన వానినే మీ మీద రాజుగా నియమించుకోవాలి. రాజు గుర్రాలను విస్తారంగా సంపాదించకూడదు. గుర్రాలను ఎక్కువ సంపాదించడానికి జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనివ్వకూడదు. ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఆ మార్గమున వెళ్ళకూడదు అని దేవుడు చెప్పాడు. రాజు యొక్క హృదయాన్ని ఇతరుల దేవతల తట్టు తిప్పకుండానట్లు, అంటే రాజు హృదయం అన్యుల దేవతల వైపు తిరగకుండా ఉండాలంటే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు.
రాజు తన కోసం వెండి బంగారాలను బహుగా విస్తరింపజేసుకొనకూడదు అని రాజు చేయకూడని పనులన్నీ చెప్పాడు. అయితే సొలొమోను ఐగుప్తు నుండి గుర్రాలను తెప్పించుకున్నాడు. వాటిని కొనడానికి ధనం కూడా ఖర్చు చేయబడింది. ఇది 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తుంది. సొలొమోను దేవుని చెప్పిన మాటకు వ్యతిరేకంగా మోయాబీలు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీలు జనులు అన్య దేవతలను పూజించేవారు. వారితో సహవాసం చేస్తే మీ హృదయాలను వారి దేవతల వైపు తిప్పుతారు, కాబట్టి వారికి దూరంగా సహవాసం చేయకూడదు అని మోషే కాలం నుండే చెప్తున్నాడు. అయితే సొలొమోను ఫరో కుమార్తెను కాక జనులలో ఇంకా అనేక మంది అన్యుల స్త్రీలను మోహించాడు. కామాతురత కలవాడై వారిని ఉంచుకున్నాడు. సొలొమోనుకి 700 మంది రాజకుమార్తెలు భార్యలుగా ఉన్నారు. 300 మంది ఉపపత్నులు కలిగి ఉన్నారు. ఇలా మొత్తం 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అతని భార్యలు సొలొమోను హృదయాన్ని విగ్రహ అన్య దేవతల వైపు తిప్పారు. దావీదు దేవుణ్ణి అనుసరించినట్టు సొలొమోను దేవుణ్ణి అనుసరించలేకపోయాడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అన్యులు ఆరాధించే విగ్రహాలను పూజించారు. ఎందుకంటే ఆ భార్యలు కూడా అన్యులు కాబట్టి. సీదోనీయులు ఆరాధించే అష్టారోతు దేవతను, అమ్మోనీయులు ఆరాధించే హేయమైన మిల్కోము అనే దేవతను అనుసరించాడు. మోయాబీలు ఆరాధించే హేయమైన దేవతను, అమ్మోనీయులు ఆరాధించే మొలెకు అనే దేవతను అనుసరించి యెహోవా దృష్టిలో దుష్కార్యంగా చెడు నడతలు నడిచాడు. యెహోవాను యథార్థ హృదయంతో అనుసరించలేకపోయాడు. యెరూషలేము ఎదుటనున్న కొండ మీద వాటికి బలిపీఠాలు కట్టించాడు. అలానే విగ్రహాలకు ధూపం వేస్తూ బలులర్పించాడు. పరస్త్రీల కోసం ఇలా చేశాడు. సొలొమోను దేవుని మార్గం నుండి తొలగినప్పుడు దేవుడైన యెహోవా సొలొమోనుకి 2 సార్లు ప్రత్యక్షమై ఇతర దేవతలను వెంబడించవద్దని ఆజ్ఞాపించాడు. అయితే సొలొమోను హృదయం దేవుని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా సొలొమోనుకి ఇచ్చిన ఆజ్ఞ గైకొనకపోవడంతో యెహోవా సొలొమోను మీద కోపగించి ఏమని సెలవిచ్చాడంటే, నా నిబంధన నువ్వు అనుసరించి ఉంటే నీ సంతతి వారికి చిరకాలం రాజ్యం అనేది ఉండేది. కానీ నువ్వు నా నిబంధనను, నా కట్టడలను నువ్వు గైకొనట్లేదు. కనుక ఈ రాజ్యం అనేది నీకు ఉండకుండా తీసేసి నీ దాసునికి అప్పగిస్తాను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినములయందు నేను అలా చెయ్యను. నీ కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని తీసేసి, అంటే రాజ్యమంతా తీయను, నా దాసుడైన దావీదు కోసం నేను కోరుకున్న యెరూషలేం కోసం 12 గోత్రాలలో 1 గోత్రాన్ని నీ కుమారునికిస్తాను. అయితే యెహోవా ఏదోమీయుడైన హదదు అనే వ్యక్తిని సొలొమోనుకు వ్యతిరేకంగా విరోధిగా రేపాడు. ఏదోమీయుల దేశం మీదకి యోవాబు యుద్ధానికి వెళ్ళిన సమయంలో హదదు అతని తండ్రి సేవకులతో ఐగుప్తు దేశంలోకి పారిపోయాడు. హదదుకి ఫరో ఆశ్రయం ఇస్తాడు. హదదు అక్కడికి వెళ్ళి కుటుంబంతో నివసించాడు. దావీదు యోవాబు చనిపోయారని తెలుసుకొని ఫరోకి మనవి చేసి యెరూషలేముకు వస్తాడు ఈ హదదు. దేవుడు సొలొమోను మీదకి ఎల్యాదా కుమారుడైన రెజోను అనే వ్యక్తిని కూడా విరోధిగా రేపుతాడు. ఇతడు సోబా దేశపు రాజైన హదదెజరు అనే తన యజమాని దగ్గర నుండి దావీదు వారిని హతం చేసే సమయంలో పారిపోయి కొందరిని సమకూర్చి దమస్కులో రాజవుతాడు. ఇంకా సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచాడు. ఈ యెరోబాము జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి జెరూహ, ఈమె విధవరాలు. ఈ యెరోబాము సొలొమోను మీదకి ఎందుకు విరోధంగా లేచాడు అంటే, సొలొమోను మిల్లో నగరాన్ని కట్టించి తన తండ్రి అయిన దావీదు పురానికి బీటలు బాగు చేస్తుండగా యెరోబాము యవ్వన కాలంలో బలాఢ్యుడై పని మీద శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయాల్సిన భారమైన పని మీద అధికారిగా నియమించాడు. అయితే యెరోబాము యెరూషలేము నుండి బయలు వెళ్ళిపోగా అహీయా ప్రవక్త వచ్చి యెరోబాము దగ్గరకు వచ్చి తన కొత్త వస్త్రాన్ని చించి 12 ముక్కలుగా చించి 10 ముక్కలు ఇచ్చి 10 గోత్రాలకు నిన్ను దేవుడు రాజుగా నియమిస్తాడు. ఎందుకంటే సొలొమోను అన్యుల దేవతల వైపు అనుసరిస్తున్నాడు కాబట్టి 1 గోత్రాన్ని దావీదుకు జ్ఞాపకంగా 1 గోత్రం ఇస్తాను అని చెప్తాడు. నువ్వు దేవుని కట్టడలను అనుసరించమని చెప్తాడు. నా ఆజ్ఞలు గైకుంటే నేను నీకు తోడుగా ఉండి నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాను అని అహీయా ప్రవక్త దేవుని మాట చెప్తాడు. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరుస్తాను, కానీ నిత్యం బాధపరచను.
కొంతకాలం వరకు బాధపరుస్తాను అని చెప్తాడు. జరిగిన దానిని సొలొమోను విని యరొబామును చంపాలని చూస్తాడు. అయితే యరొబాము లేచి ఐగుప్తు దేశానికి పారిపోయి ఆ దేశపు రాజైన షీపా వద్దకు చేరి సొలొమోను మరణించే వరకు అక్కడే ఉంటాడు. సొలొమోను చేసిన కార్యాల గురించి నాతాను ప్రవక్త, అహీయా ప్రవక్త రాసిన గ్రంథాలలో వివరించారు. సొలొమోను ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంతట సొలొమోను తన పితరులతో కూడా సాధారణ మరణం మరణించాడు. అయితే దావీదు పురమందు సొలొమోను సమాధి చేయబడ్డాడు. అతని తర్వాత సొలొమోను కొడుకైన రెహబాము రాజయ్యాడు. సొలొమోను దేవుని జ్ఞానం పొందిన వ్యక్తి. మొదట్లో దేవుని సన్నిధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఎంత హెచ్చించబడ్డాడో అంత తగ్గించబడ్డాడు. దేవుని దృష్టిలో 3 విషయాల కారణంగా తగ్గించబడ్డాడు. రాజు చేయకూడని పనులు చేశాడు. తన ప్రయాణాన్ని ఎంతో గొప్పగా ప్రారంభించాడు. కానీ ముగింపు మాత్రం దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. సొలొమోను ఐగుప్తులు చేయించినట్టు వెట్టి పనులు చేయించి భారంగా ఎక్కువ పన్నులు వసూలు చేయించేవాడు. సొలొమోను తన చివరి రోజుల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. దేవుని వైపు తిరిగాడు. ప్రసంగి గ్రంథంలో తాను ఎలాంటి వాటి వెనక నడిచాడో వివరించాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే ఉత్తమం అని వివరించాడు. ప్రసంగి 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఎంతటి గొప్ప జ్ఞాని అయినా పాపం అంటే లోకానుసారంగా విగ్రహాలను ఆరాధించాడు, అన్యులను పెళ్లి చేసుకున్నాడు, లోకానుసారంగా అనుసరించాడు. అయినప్పటికీ దేవుడు కృపగలవాడు. దేవుని మార్గంలో నుండి తప్పిపోయిన వారికి దేవుని మార్గంలో నడిపించడానికి సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా దేవుని వాక్కును మనకు దయచేశాడు. అయితే చివరిగా సొలొమోను ప్రసంగి, సామెతలు, కొన్ని కీర్తనలు రచించాడు. మహాజ్ఞాని అయిన సొలొమోను తన జీవితం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే లోకంలో ఉండేవి వ్యర్థమైనవి. డబ్బు, స్త్రీలు, విగ్రహారాధన, పేరు ప్రఖ్యాతులు అనేది లోకంలో ఉన్నంత వరకే. కానీ మనం దేవుని వైపు తిరిగి దేవుని కట్టడలను, దేవుని చిత్తానికి తల వంచితే దేవుడు మనకు తోడుగా నీడగా ఉంటాడు అని వివరిస్తున్నాడు. సో చివరిగా ఇదండి సొలొమోను యొక్క జీవితం. ప్రారంభం నుండి ముగింపు. ప్రారంభం ఒకలాగా ప్రారంభమైంది, ముగింపుకు వచ్చేసరికి చాలా ఘోరంగా మారిపోయింది. అయినా చివరికి వచ్చేసరికి కూడా సొలొమోను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని తట్టు తిరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థించాడు, పశ్చాత్తాపడ్డాడు. సొలొమోను రాజు యొక్క జీవితం గురించి